రికార్డులో ఉండేది, కానీ రికార్డులో లేదని చెప్తున్నారు. ముందుగా గౌరవశ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి మరియు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి గారికి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ అధికారిని గారికి నా నమస్కారాలు. అదేవిధంగా జిల్లా ప్రజా ప్రధానికి, గిరిజన సంఘాల నాయకులకు, గిరిజన ప్రజానికానికి మరియు పత్రికా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు కుడుమల పోట్లూరి సుభాషిణి. కోట మండలం కుక్కుపాడు పంచాయతీలో గల శ్రీ పలగాటి నరసింహారెడ్డి గిరిజన కాలనీ మాది. ఈ సమావేశం గల ముఖ్య కారణం పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోట మండలం కుక్కుపాడు పంచాయతీలో గల శ్రీ పలగాటి నరసింహారెడ్డి గిరిజన కాలనీలో ఉన్నటువంటి గిరిజనులు 115 మంది కుటుంబాలు వారు ఉన్నారు. అందులో ఎస్సీ కుటుంబాలు 2, బీసీఏ కుటుంబాలు 3 ఉన్నాయి. వీళ్ళల్లో జనాభా 416 మంది స్త్రీలు పురుషులు గిరిజనులు ఉన్నారు. మరియు ఎస్సీ వాళ్ళు 3, 2 ఆడవాళ్ళు 1 పురుషుడు ఉన్నారు. పోతే బీసీఏలో పురుషులు 6 మంది, స్త్రీలు 3 ఉన్నారు. గల కాలనీ ఎందు గల అంగన్వాడీ స్కూల్ నందు ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్ కానీ, అంగన్వాడీ సహాయకురాలు కానీ మొదట స్థానిక గిరిజనులకు కాకుండా గిరిజనేతలైనటువంటి వాళ్ళకి 2 ఉద్యోగములు కూడా ఇచ్చి మాకు తీరని అన్యాయం జరిగింది. మేము నోటిఫికేషన్ వదిలినప్పుడు కూడా మేము అప్లికేషన్ చేసుకున్నాము. ఎస్టీ ఎడ్యుకేషన్ ప్రాంతాల్లో ఎస్టీ వాళ్ళకే ఇవ్వాలి, ఎస్టీ ఎడ్యుకేషన్ ప్రాంతాలకు ఎస్సీ వాళ్ళకు చెందిన ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పేసి ఆమె ఇచ్చిన అధికార ప్రకటన పత్రికలో ఇవ్వబడింది. అక్కడున్న స్థానికులకు, వివాహైన మహిళలకే ఇవ్వాలని, ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్ దాకా ఉండే వాళ్ళకే ఇవ్వాలని ఆమె ఇచ్చిన పత్రిక పట్ల తెలుపుతుంది. కానీ ఇవన్నీ చేయకుండా విరుద్ధంగా ఏరే జాతికి చెందిన గిరిజన వాళ్ళకి ఈ పోస్టును ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో మాకు పూర్తిగా అన్యాయం జరిగిందని ఈ పరంగా మీడియా ప్రతినిధులకి, మా సోదరులకు, అట్లాగే పాత్రికేయులకు నేను తెలియజేస్తున్నాను. మాకు పూర్తిగా అయితే అన్యాయం జరిగింది సార్. దీన్ని ఒక్కొక్క విధంగా ఒక్కొక్క మలుపు తిప్పుతూ మాకు మా యానదుల పొట్ట కొడుతుంది. ఇలా ఎందుకు కొడుతుంది ఆమె? మా పోస్ట్ని మేమే అడుగుతున్నాం సార్. ఆయా మా పోస్ట్ని మేమే అడుగుతున్నాం. ఇంతకుముందు మా ఎస్టీమే పని చేస్తున్నది. ఆమె చనిపోయిన తర్వాత ప్రమోషన్ లిస్ట్ కింద ఏరామె చేర్చారు. ఇప్పుడు ఖాళీ అయిన పోస్టుని మా గిరిజనులకే, అక్కడనే స్థానికులకే, మా చదువుకున్న పిల్లకాయలకే ఇవ్వాలని మేము కోరుచున్నాం సార్. మేము ఏరే ఉద్యోగులు మాకు ఇవ్వమని మేము కోరుట్లా. మా పోస్టుని మాకు సంబంధించిందని మాకే ఇవ్వాలని మేము కోరుతున్నాం సార్. ఈ విషయము మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి అన్న అధికారులందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్.